దాచినా కొన్ని కొన్ని దాగవునాయనమ్మా. ఏదో ఒక రోజు నువ్వే పిలిచి ఆ నగ గురించి నాకు చెప్తావు. అదేదో ఇప్పుడే చెప్తే బాగుంటుంది. అనుక్షణం నా మంచి కోరుతున్న నీ మనసు తెలుసుకోవటం మనవడిగా నా బాధ్యత. ప్లీజ్ చెప్పు నాయనమ్మా. ఆ నగ విషయంలో నీ మనసులో ఏముందో చెప్పు. ఈ విషయం నేను ఇంకెక్కడా ప్రస్తావించను. దయచేసి చెప్పు నాయనమ్మా. సూర్య, నీకు హ్యూమన్ సైకాలజీ గురించి బాగా తెలుసు. బాగా స్టడీ చేస్తావు. నీ దగ్గరే నేర్చుకున్నాను నాయనమ్మా. నేర్చుకోవటం అందరూ చేస్తారు సూర్య, కానీ దాన్ని అర్థం చేసుకోవటం కొందరికే సాధ్యం. నేను ఆ నగనంత ప్రత్యేకంగా చూడటానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ నగ మన ఇంట్లో పోయిన నగల పెట్టెలోనిదని నా అనుమానం. అనుమానం కాదు బాబు, ఖచ్చితంగా అదే నిజం. కానీ ఎక్కడో ఒక చోట చిన్న తేడా అయినా కనిపిస్తుంది కదా. ఆ చిన్న తేడా కూడా నాకు కనిపించలేదే. అందుకే ఆ నగ చూసిన మరుక్షణం నుంచే నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. కానీ అంతమంది ముందు అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఆ నగ గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడి విషయం పెద్ద చేయడం మంచిది కదనిపించింది. అయితే అది మన నగల పెట్టెలోని నగే అంటావా నాయనమ్మా? అందులో ఎలాంటి సందేహం లేదు బాబు. కాకపోతే ఆ నగ ఆ షాప్కి ఎలా వెళ్ళింది, ఎందుకెళ్ళింది, ఎవరి ద్వారా వెళ్ళింది, ఆ సందేహాలే నన్ను చుట్టుముట్టి వేధిస్తున్నాయి. ఎలా స్పందించాలో, ఎవరిని అనుమానించాలో, ఎక్కడ పొరపాటు జరిగిందో ఏం అర్థం కావటం లేదు నాకు. అంటే ఆ నగ ఆ షాప్కి మన ఇంట్లో వాళ్ళ చేతుల మీదుగానే వెళ్ళి ఉండాలి. అదే నా అనుమానం కూడా. కానీ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు. అలాంటి ఇంటి దొంగని పట్టుకోవాలంటే ఏం చేయాలి అనేదే నా ఆలోచన. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే? నానమ్మ, అర్థమైంది సూర్య, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన ఇంటి పరువు ఏంటా అని కదా నువ్వు ఆలోచిస్తుంది. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను బాబు. అందువల్లే ఇంతవరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయాను. ఆ నగలు పోయిన మరుక్షణం నుండే నాలో నేను ఎంత మదన పడుతున్నానో నాకే తెలుసు బాబు. ఈ విషయం బయటకు చెప్పలేక, మీతో ఎవరితో పంచుకోలేక ఆ నగలు పోయాయని నాలో నేను కుమిలిపోతున్నాను. కానీ ఈరోజు ఆ నగని ఆ షాప్లో చూసేసరికి నేనేం చేయాలో నాకే పాలుపోవటం లేదు. అయితే ఒకసారి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూడొచ్చా? పోనీ ఓ పని చేస్తే? నువ్వు చెప్పింది కరెక్టే సూర్య. అలాగే వెళ్తాం.
హలో బ్రదర్. ఏంటి? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ మై డియర్ బ్రదర్? నథింగ్. Escapism. Yes, this is called escapism. ఇంతసేపు ఇక్కడ నువ్వేం చేస్తున్నావో నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. నువ్వు తప్పించుకుని వెళ్ళినా నో యూజ్ మై డియర్ బ్రదర్. ఏంటి వాగుతున్నావు? నువ్వేంటి థీఫ్లా ఇక్కడ నుంచొని లోపల జరిగే డిస్కషన్స్ అన్నీ వింటున్నావు? అదేం లేదు. డోంట్ బ్లఫ్. నీ గురించి, నీ బిహేవియర్ గురించి, నీ మూమెంట్స్ గురించి అన్నీ నాకు తెలుసు. చూడు సిస్టర్, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై పర్సనల్ మ్యాటర్స్. నీ పర్సనల్ మ్యాటర్ అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. బట్ నువ్వు అమ్మమ్మ సూర్య మాట్లాడుకునే మాటలు ఎందుకు వింటున్నావు? అది దొంగచాటుగా. సో మా పద్మావతిని పెళ్లి చేసుకోవాలి అన్న నీ స్ట్రాంగ్ స్టాండ్ వెనుక ఏదో రీజన్ ఉంది. అది బ్యాడ్ రీజన్. అది నేను కనిపెట్టిన రోజున నీ లైఫ్ చిక్కుల్లో పడుతుంది. బెదిరిస్తున్నావా? గుడ్ బాయ్ లా ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నా. అదర్వైజ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ సీరియస్ ఇన్ ఫ్యూచర్. ఆహా, అంత సీన్ లేదు. వన్ మినిట్ బ్రదర్. ఎప్పుడు ఎస్కేప్ అవ్వలేవు. వన్ ఫైన్ డే ఐల్ క్యాచ్ యూ. అబ్బచ్చా సిస్టర్, అసలు ఈ మనోజ్ నీకు ఎలా కనిపిస్తున్నాడు? తాటాకు చప్పుళ్ళకి భయపడేవాళ్ళ కనిపిస్తున్నాడా? ఏంటి ఏంటేంటి ఒక్కరోజు నన్ను పట్టుకుంటావా? అప్పటిదాకా ఎందుకు? ఇప్పుడే నీ మైండ్ బ్లాక్ అయ్యేలా ఒక మాట చెప్తాను, వింటావా? నేను ఈ ఇంట్లో తిష్ట వేసింది పద్మావతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది అభిమానంతో కాదు, ప్రేమతో, అంతకన్నా కాదు, ఆర్థికంగా అందలం ఎక్కాలని. డబ్బు ప్లస్ ఆస్తి, వీటి కోసమే నా ఒరిజినల్ క్యారెక్టర్ని పక్కన పెట్టి డూప్లికేట్ క్యారెక్టర్తో నటిస్తున్నాను. ఈ ఆస్తి నా చేతికి దక్కాలి. నేను పద్మావతి మెడలో 3 ముళ్ళు వేసిన మరుక్షణం ఆ పసుపు తాడే ఈ ఇంట్లో అందరికీ ఉరితాడవుతుంది. తయారు చేస్తాను. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? చెప్పాను కదా, నా ఆలోచన, నా ఆశ, నా ఆశయం అదేనని. ఇప్పుడేం చేస్తాం మై డియర్ సిస్టర్? ఈ చూపులకి కాలిపోయే వీక్ పర్సన్ కాదు ఈ మనోజ్. నువ్వు నన్నేం చేయలేవు. ఐ పిటీ ఆన్ యూ బ్రదర్. ఎమోషన్లో నిజాన్ని బయట పెట్టేశావు. ఈ నిజాన్ని రైట్ నౌ ఇంట్లో అందరికీ చెప్తాను. అది అమ్మమ్మ ముందు చెప్తాను. ఆగు సిస్టర్. ఏంటి భయపడుతున్నావా? భయపడ్డానో భయపెట్టబోతున్నానో నువ్వే చూద్దావు గాని. పద. ఏమైందయ్య గారు? నువ్వు నా సీక్రెట్ ఓపెన్ చేస్తే మరి వీడి సంగతి ఏంటమ్మా సిస్టర్? చూడు,
ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తే ఆగుతాననుకోకు బ్రదర్. పద్మావతి వద్ద నా లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్. తన కోసం, తన సంతోషం కోసం, వాళ్ళిద్దరిని కలపడానికి కోసం నేనేమైనా చేస్తాను. ఇక్కడే రాంగ్ వేలో ఆలోచిస్తున్నావు. రాంగ్ వేలో థింక్ చేస్తోంది, ఆ ప్రాసెస్లో వెళ్తోంది నువ్వు. ఆహా, నీకు బ్రేక్ వేయడానికి శ్రీనివాస్ని ఈ ఇంట్లోకి ఎంటర్ చేశా. ఎస్, అదే నాకు ప్లస్ అయింది, నీకు మైనస్ అవుతుంది. ఇమాజినేషన్? నో, యు ఆర్ మిస్టేకెన్. నువ్వు ఎవరు? ఈ ఇంట్లో మనిషివి, అవునా? ఈ ఇంటి మనిషివైన నువ్వు ఇలా చేయొచ్చా? అదే ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయి లవ్వర్ని చిత్ర విచిత్ర గెటప్స్తో ఇంట్లోకి రానివచ్చా? ఇలా డ్రామా ఆడచ్చా? సుభద్ర కోసం అర్జునుడే మారు వేషం, అదే సాధు వేషంలో వచ్చాడట. దానికి శ్రీకృష్ణుడు సపోర్ట్ చేశాడట. మా మామ్ చెప్పింది. అంటే వీడు అర్జునుడు, నువ్వు కృష్ణుడివి. మరి నేనెవర్ని? కూరలో కరివేపాకువి. ఎందుకంటే ఏరి పడేస్తారు కదా. ఉండు, అసలు నీకు చెప్పాల్సింది చెప్పని. వీడిని ఇలా ఎంటర్ చేయడం, వీడిని పద్మావతిని ఒకటి చేయాలనుకోవడం ఎంత తప్పో తెలుసా? ఈ విషయం ఇంట్లో ఇంకా ఎవరికీ తెలియదు కాబట్టి నువ్వు, నీతో పాటు వీడు బ్రతికిపోతున్నారు. కానీ నమ్మక ద్రోహాన్ని నమ్మించి మోసం చేయడాన్ని సహించని భరించని సావిత్రమ్మ గారికి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? సావిత్రమ్మ గారు బెజవాడ కనకదుర్గమ్మ అవతారం ఎత్తి వీడి భరతం నీ భరతం పడుతుంది. వీడు జైలుకి, నువ్వు అమెరికాకి. ఇప్పుడు చెప్పు, వెళ్ళు. ఇందాకేదో ఫోర్స్గా మూవ్ అయ్యావు కదా. నువ్వు నా సీక్రెట్ ఓపెన్ చేయాలని చూస్తే అదే టైంకి ఇతను యాదగిరి కాదు, వీడి పేరు శ్రీనివాస్ అని, వీడికి పద్మకి ముడిపెట్టాలని ఈ శామ్ విశ్వ ప్రయత్నం చేస్తుందని, నీ సీక్రెట్, వీడి డ్రామా మొత్తం మీ అమ్మమ్మ ముందు బ్లాస్ట్ చేస్తా. అప్పుడు తప్పుడు వేషాలు వేస్తున్న వీడిని, వీడి లవ్ని ఎంకరేజ్ చేస్తూ వీడి చేత వెర్రి వేషాలు వేయిస్తున్న నిన్ను, ఇద్దరినీ కలిపి సింపుల్గా గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అంటుంది మీ అమ్మమ్మ. నా విషయం నువ్వు బయట పెట్టావు కాబట్టి నన్ను కూడా గెట్ అవుట్ అంటారని నువ్వు అనుకోవచ్చు. బట్ అది జరగదు. అది ఊహించని ట్విస్ట్ నీకు. వీడికి సంబంధించిన మొత్తం ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఆ మీసంతో సహా. బట్ నేను నీతో చెప్పిన నిజాలు తాలూకా సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయా సిస్టర్? లేవుగా. సో నీ మాటలు ఎవ్వరూ నమ్మరు. అది అసలు కథ. ఆడపిల్లకి ఒక సంబంధం అనుకున్నాక, అది ఫిక్స్ అయ్యాక ఆ విషయంలో వెనక్కి తగ్గరు, మార్చుకోరు కూడా. యు నో వై? ఒక్కసారి పీటల మీద పెళ్లి ఆగితే ఆడదాని జీవితానికి చెరగని మచ్చ అవుతుంది. ఏంతొంద మరి. హరిహర బ్రహ్మాదులు అడ్డం వచ్చినా పద్మావతి నాకు కాకుండా చేయలేరు సిస్టర్. అది బాగా గుర్తుంచుకొని అమెరికా వేషాలు నా ముందు వేయకు, ఓకే? అల్లుడు గారు, మీరు వంటగదిలో నుంచి ఇంకా పెళ్లి కాకుండానే అల్లుడి గారు వంటగది దాకా వచ్చారు అంటే అక్క పద్మ అదృష్టవంతురాలే. అంటే ఏంటి నీ ఉద్దేశం చెల్లి? దురుద్దేశం ఏమీ లేదక్కా, పుట్టు అంతా సదుద్దేశమే.
అల్లుడు గారు ఇప్పటి నుంచే వంట చేయడం ఎలా అని నేర్చుకునే పనిలో పడ్డారేమో. చిచి ఏంటా మాటలు? అది అల్లుడు గారు ముందే. అయినా మా అల్లుడు గారికి అలాంటి కర్మేం పట్టలేదు. దర్జాగా కాలు మీద కాలు వేసుకొని చిటిక వేస్తే చాలు, చటుక్కున అన్ని ఆయన కాళ్ళ దగ్గరికి వస్తాయి. అవునా? మరి అలాంటి అల్లుడు గారికి వంటగదిలో పనేంటో. కాఫీ అడిగి గంట అయింది, ఎంతసేపటికి ఇవ్వకపోవడంతో నేనే వంటగదిలోకి రావాల్సి వచ్చింది చిన్న అత్తయ్య గారు. అయ్యో అవునా? ఇంటల్లుడు గారు కాఫీ అడిగితే ఆలస్యం చేశారా? రేయ్ యాదగిరి, ఎక్కడ చచ్చారా? చెల్లి, ఇంటల్లుడు కాఫీ అడిగితే ఇవ్వలేదంట వాడు. అమ్మా, ఏరా ఏం చేస్తున్నావు లోపల? గుత్తొంకాయ కూర వండుతున్నానమ్మా. బాగుంది, చాలా బాగుంది. వండకుండానే బాగుందంటున్నారేంటమ్మా? ఏంటి వేళా కొలాలా? నా దగ్గరే వేళా కొలాలా? అసలేంట్రా నువ్వు? అల్లుడు గారు కాఫీ అడిగి గంట అయితే ఇంకా తీసుకొచ్చి ఇవ్వలేదా? ఏం యాదగిరి, పెళ్లి కాకుండానే అత్తగారింట్లో ఉన్నారని నీకు చులకనయ్యారా కాబోయే అల్లుడు గారు? అన్నాడా? అలా అన్నాడా? ఆహా, అలా అనుకున్నాడేమోనని. చింతకాయలు అమ్ముకునేవాడు మార్కెట్కి వెళ్ళి చింతకాయల్ని చూసి బెండకాయలు బాగున్నాయి అన్నాడంట. అలా ఉంది నువ్వు మాట్లాడింది. నువ్వు చెల్లి, ఈ రోజు వీడి సంగతి అటో ఇటో తేల్చేస్తాను. మీరుండండి అల్లుడు గారు. ఏంట్రా ఏంట్రా నీ పొగరు? అల్లుడు గారు మాట అంటే అంత లెక్కలేదా నీకు? అమ్మో, ఇప్పుడే ఇలా చేస్తే ఒకవేళ రేపు అల్లుడు గారు ఇల్లరిక ఉంటే మంచినీళ్ళు కూడా ఇవ్వవా యాదగిరి? ఇల్లరిక ఉండాల్సిన కర్మ మా అల్లుడు గారికి ఏం పట్టింది? ఆయన కోటీశ్వరుడు. వీడి రియల్ క్యారెక్టర్ తెలియక తీసుకొచ్చి హెడ్ మీద పెట్టుకుంది కాక తెగ పొగడేస్తున్నారు. అడుగుతుంటే అలా ముచ్చిమొహం వేసుకొని చూస్తావేంటి? అల్లుడు గారు అడగంగానే కాఫీ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. అమ్మా, అది తను లంచ్ ప్రిపేర్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు పెద్దత్త. ఎన్ని పనులున్నా నాకు అనవసరం. అల్లుడు గారు చెప్పిన పని చేసిన తర్వాత ఏ పనైనా ఆ మాత్రం చేసే తీరిక లేదా నీకు? అబ్బా, నువ్వు కూడా ఏంటక్క పిల్లలా పెంకితనంగా. అయినా భోజనాలు తినే టైంకి ఎవరైనా కాఫీ తాగడం ఏంటి? అలా తాగడం మంచిది కాదు. అవునా? ఆ తాగితే ఏమైతో? అజీర్తి చేస్తుంది. అయ్యో, ఆరోగ్యం బాగుండాలంటే ఆ సూత్రాలు పాటించాలక్క. ఆరోగ్య సూత్రాలు వల్లిస్తున్నావా చెల్లి? అక్క, ఆశ కొత్త ఆవకాయ లాంటిది. ఎక్కువ తింటే కడుపు మండుతుంది. కాదు, నా కూతురుకు పట్టబోయే మహర్దశ చూసి నీ కడుపు మండుతుంది చెల్లి. ఇదిగో యాదగిరి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. క్షణాల్లో అల్లుడు గారి దగ్గర కాఫీ ఉండాలి. అల్లుడు గారు, మీరు కాఫీ కోసం వంటగదిలోకి వెళ్ళడం ఏంటండి? హాయిగా సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చుందరు గాని. పదండి. నువ్వు ఇంకా చూస్తున్నావేంటి? వెళ్ళు. మీరు పదండి అల్లుడు గారు, పదండి. వెళ్ళు బాబు. అమ్మా శామ్, నీకు వంటగదిలో పనిచేయాల్సిన కర్మేంటమ్మా? నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావా ఏంటి? అమెరికా నుంచి వచ్చావు. హాయిగా సోఫాలో కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చో. ఏసీ ఆన్ చేసుకొని. నువ్వురా, నేను ఏసీ ఆన్ చేసి పెడతా. శ్రీనివాస్ అన్నయ్య, వై ఆర్ యు సో డల్? పెద్దత్త తిట్టిందనా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను శామ్. వై? పద్మతో నా పెళ్లి జరుగుతుందన్న నమ్మకం చచ్చిపోయింది. నో, నీకు పద్మావదనకి పెళ్లి జరుగుతుంది. అలా ఆశ పెంచుకోవడం ఇంకా వేస్ట్ అనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడ ఉండటంలో అర్థం లేదు. అన్నయ్య, డోంట్ బి ఫూలిష్. అసలు ఇప్పుడు ఏం జరిగిందని? ఇంకా ఏం జరగాలి? ఇక్కడ నా పరిస్థితి పాము ముంగిస పోరులా ఉంది. ఏదో ఒకరోజు నేను ఆడుతున్న ఈ నాటకం బయటపడుతుంది.
అలా బయటపడిన రోజు నన్ను తన్ని తరిమేస్తారు లేదా చంపేస్తారు. ఒక పక్క మనోజ్, ఇంకో పక్క పద్మ వాళ్ళ అమ్మగారు. ఇద్దరు నా పద్మని నాకు దక్కనివ్వరు.